శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఆదాయం 14, వ్యయం 17, రాజపూజ్యం 7, అవమానం 2. దీర్ఘకాలికమైనటువంటి సంచార గ్రహాలను కనుక మనం చూసుకున్నట్లయితే గురువు చతుర్థ పంచమాలలో సంచారం చేస్తున్నాడు. అతిచార కారణం చేత షష్టమంలో సంచారం చేసినప్పటికీ మళ్ళీ వెనక్కి వచ్చి పంచమంలోనే దీర్ఘకాలికంగా ఆయన సంచారం చేస్తాడు. అలానే ఈ సంవత్సరం అంతా కూడా శని జన్మంలోనే ఉంటాడు. ఏలినాడు శని కొనసాగుతోంది. రాహుకేతులు డిసెంబర్ వరకు కూడా వ్యయ షష్టమ స్థానాల్లో ఉండి తర్వాత నుండి కూడా లాభ పంచమ స్థానాల్లోకి సంచారం చేస్తారు. గడిచినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా అర్ధాష్టమ గురుదోషం తొలగిపోతుంది. అదే ప్రకారంగా వ్యయంలో ఉన్నటువంటి రాహుదోషం డిసెంబర్ తర్వాత నుంచి కూడా తొలగిపోతోంది. కనుక 2 గ్రహాలు మీకు కొంత యోగించడానికి, ఉపశమనం కలగజేయడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. శని మాత్రం జన్మంలోనే కొనసాగుతూ ఉంటాడు. జన్మశని ఉండనే ఉంటుంది. ఏలినాటి శనిలో కూడా జన్మశనిది. అలానే ఇంకా ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకోగలుగుతారు. ద్వితీయార్థం తర్వాత నుంచి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు బాగుంటాయి. అందుకని చెప్పని ద్వితీయార్థం వరకు కొంచెం ఓపికగా ఉన్నట్లయితే తర్వాత నుంచి ఉద్యోగస్తులు చాలా చక్కటి మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు ఆశావహంగా ఈ సంవత్సరం సాగుతున్నది అని చెప్పుకోవాలి. అలానే సానుకూలమైనటువంటి ప్రమోషన్స్ కూడా ఉద్యోగస్తులకు ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులకు జాగ్రత్తలు ఈ సంవత్సరం బాగా అవసరమవుతున్నాయి. వ్యాపారస్తులు మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు పడడం అనేది తప్పకపోవచ్చు. ప్రారంభంలో అనుకూలతలు ఉన్న క్రమేపీ రాను ఇవి ఒడిదుడుకులకు దారితీయడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సినీ కళారంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు లాభిస్తాయి. అలానే రాజకీయ నాయకులకు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి. వ్యవసాయదారులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక రుణభారం తగ్గుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఏదో ఒక రకంగా ఆ సమయానికి ఎక్కడో ఒకటి నుంచి డబ్బులు రావడం, సర్దుబాటు అవ్వడం, మీరు అనుకున్నటువంటి ఆర్థికమైనటువంటి చికాకు నుంచి బయటపడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. క్రయ విక్రయాలు సానుకూలంగా సాగించుకోగలుగుతారు. వాహనం కొనుగోలు చేస్తారు. అలానే కొన్ని సౌకర్యాలను కూడా, విలాసాలను కూడా సమకూర్చుకోవడానికి ఈ సంవత్సరం అవకాశాలు ఏర్పడుతున్నాయి. గడిచినటువంటి సంవత్సరం అసలు మీనరాశి వారు విపరీతంగా శ్రమపడ్డారు. రకరకాలైనటువంటి చికాకులతో ఉన్నారు. అంత చికాకులు మాత్రం ఈ సంవత్సరం కొంత తగ్గుతాయి. ఇక వివాహపరంగా చూసుకున్నట్లయితే కనుక వివాహాది శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. సంతానం మాట వినడానికి, సన్మార్గంలోకి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంటే పూర్తిగా ఏదో మారిపోయి శ్రీరామచంద్రుడిలాగా రాముడు మంచి బాలుడు ఉన్నట్టుగా ఉంటారని కాదు కానివ్వండి, కొంత ఊరట కలిగేటువంటి ప్రయోజనాలు ఉంటాయి. గడిచినటువంటి కాలాలతో పోల్చుకున్నప్పుడు వీళ్ళలో మార్పు అనేది కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. భార్యాభర్తల మధ్యలో గత సంవత్సరం ఏర్పడినంత తగాదాలు, వివాదాలు ఈ సంవత్సరం ఉండవు. పూర్తి సఖ్యత ఉండదు. గడిచినటువంటి సంవత్సరం మీద పోల్చుకున్నప్పుడు మాత్రం ఈ ఇబ్బందులు తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అయితే జన్మంలో ఉన్నటువంటి శని సప్తమాన్ని వీక్షిస్తున్నటువంటి కారణం చేత అయినంత వరకు కూడా స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏదో నీ పని నువ్వు చేసుకుని నా పని నేను చూసుకుంటా అన్నట్టుగా ఉంటారు తప్ప ఇద్దరు కలిసి చక్కగా కూర్చొని సీతారాముల్లాగా చిలకా గోరింకల్లాగా ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక వీటిని కొంచెం పెంచుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఇంట్లో చాలా చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా విద్యార్థులకు ఈ సంవత్సరం శ్రమ మీద కానీ ఫలితాలు సానుకూలపడేటువంటి స్థితి లేదు. 100 మార్కులు కావాలంటే 200 మార్కుల కోసం శ్రమించాలి. సంవత్సర ద్వితీయార్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రం వస్తాయి. ఎంఎస్ వంటివి మాత్రం చేయగలుగుతారు. వీటికి మాత్రం ఎక్కడా కూడా ఆటంకాలు కలిగేటువంటి స్థితి లేదు. పరీక్షల సమయంలో అనుకోనటువంటి ఆటంకాలు రావడం వలన ఆశించినటువంటి ఫలితాలు పెద్దగా ఉండవు. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక గత సంవత్సరం కన్నా కూడా మెరుగైనటువంటి ఫలితాలను పొందుకుంటారు. ఏమైనా తరచుగా ఆరోగ్యపరమైనటువంటి చికాకులు మాత్రం ఉంటూ ఉంటాయి. తల, గొంతు, పాదాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల పరంగా చూసుకున్నట్లయితే కనుక విదేశీయాయన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉండేటువంటి వారు రుణాలు తీర్చడానికి లేదా ఆస్తులు కొనుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి కూడా ఫలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయా రావా పక్కన పెట్టినట్లయితే మొత్తానికి కోర్టు తీర్పులు మాత్రం మీకు సంతృప్తినైతే ఇవ్వవు. ఏమైనా సరే మొత్తం మీద సాముదాయిక ఫలితాలుగా చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారికి బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. ఈ సంవత్సరం ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి. శత్రువులు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యమైనటువంటి చికాకులు పెరుగుతాయి. అలానే ఇతరుల మాట మీరు వినరు. మీలో కూడా ముండితనం పెరుగుతుంది. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు, 4వ కాలు ఉందనేటువంటి వాళ్ళందరూ మనకు శత్రువులే.
కనుక ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మరుపు, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి. ఏవైనా సంవత్సర ప్రథమార్థం కన్నా సంవత్సర ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. అనేకమైనటువంటి కష్ట నష్టాలతో, చికాకులతో, ఇబ్బందులతో గడిచినటువంటి సంవత్సరం కన్నా శ్రీ పరాభవనామ సంవత్సరం మెండుగా ఉండబోతోంది మీనరాశి వారికి గడిచిన సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు అని మాత్రం చెప్పవచ్చు. అదేంటంటే ఉద్యోగస్తులకు బాగుందన్నారు, నాకు అప్పుడే ఇంకా ఉద్యోగం ఎందుకు రాదని టక్కున కింద కామెంట్ పెట్టేయకండి. ఈ ఫలితాలు సంవత్సర ఫలితాలు, ఈ పరాభవనామ సంవత్సరం అంతా చూసి అప్పుడు మనం నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఇంకా నక్షత్రాల వారీగా కనుక మనం చూసుకున్నట్లయితే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఈ సంవత్సరం శ్రమ ఎక్కువగా ఉంటుంది. యావరేజ్గా ఉండేటువంటి ఫలితాలు ఉంటున్నాయి. అలానే ఆదాయ వ్యయాలు రెండూ కూడా సరిసమానంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. సంబంధం లేనటువంటి వ్యవహారాల్లోకి మనం దూరుస్తారు. సంబంధం లేనటువంటి తగాదాల్లోకి మనం లాగబడ్డానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. బంధువులతో, మిత్రులతో విరోధాలు ఎక్కువగా ఉంటున్నాయి. కనుక పూర్వాభాద్ర నక్షత్రం వారు ఈ సంవత్సరం అన్ని విధాలా జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. మీకు ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారికి చెప్పినటువంటి మంచి ఫలితాలు ఏవైతున్నాయో వాటికన్నా ఈ మీనరాశి వారికి చెప్పినటువంటి నెగిటివ్ ఫలితాలు ఏవైతున్నాయో అవే ఎక్కువగా ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని కనుక చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ బాగా పెరుగుతోంది, కోపం పెరుగుతుంది, దీనివల్ల వచ్చేటువంటి సమస్యలు కూడా పెరుగుతాయి, ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ వీటిని అధిగమించి మాత్రం విజయాలు సొంతం చేసుకోగలుగుతారు. కుటుంబ విషయాలు అనుకూలంగా కొనసాగుతున్నాయి. కుటుంబ విషయాలు బాగున్నటువంటి కారణం చేత కాస్త మానసిక సంతోషము, శాంతి అనేటువంటివి ఏర్పడతాయి. ఇక రేవతి నక్షత్రం వారిని కనుక చూసుకున్నట్లయితే కనుక చెప్పుకోదగినటువంటి ఏదైనా సరే క్షేత్రాన్ని సందర్శనం చేయడానికి, మొక్కుబడులు తీర్చుకోవడానికి, దేవతా దర్శనాలు చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. హఠాత్తుగా ఉండేటువంటి విజయాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో చక్కటి అభివృద్ధి అనేటువంటిది ఏర్పడుతోంది. అప్పులు బాధ పెరగడానికి గాను అవకాశాలు ఉన్నా చాకచక్యంగా వ్యవహరించి వీటిని ఎప్పటికప్పుడు దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కొంతమంది అప్పులు కూడా తీర్చుకోగలుగుతారు. నమ్మక ద్రోహం ఎక్కువగా ఉంటుంది. మీ వెనక గోతులు తవ్వేటువంటి వారు ఉంటారు. కనుక ఎవ్వరిని నమ్మకుండా మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మాత్రం చాలా ముఖ్యము. ఇంకా సాముదాయికంగా మీనరాశి వారి సంవత్సరం పాటించవలసినటువంటి పరిహారాలు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి 6 నెలలకు ఒకమారు శ్రీశైలంలో రుద్రహోమాన్ని, చండీ హోమాన్ని నిర్వహించుకుంటూ ఉండటం అనేది మంచిది. దేవస్థానం వారు చక్కగా ప్రతినిత్యం ఎలాగో చేస్తూ ఉంటారు కనుక ఇవి అందరికీ అందుబాటులో ఉండేటువంటిది. జ్యోతిర్లింగము, శక్తిపీఠం రెండూ కూడా ఏకకాలంలో దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉండేటువంటి చోటు కనుక శ్రీశైల క్షేత్రానికి వెళ్ళండి 6 నెలలకు ఒకమారు. అది మీకు మంచి చేస్తుంది. అక్కడ రుద్రహోమాన్ని చేయించుకోండి, చండీ హోమాన్ని చేయించుకోండి. అలాగే ఏలినాడు శని ప్రభావం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయండి, లేదా 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి. 108 ప్రదక్షిణాలు చేయడం అనేది చాలా మంచిది. ఆంజనేయ స్వామి వారు ప్రదక్షిణాల వలన వేగంగా ప్రసన్నమై ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే శరీర దారుఢ్యం లేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వృద్ధులైనటువంటి వారు, ఇట్లాంటి వారందరూ కూడా వారు 108 తమలపాకులతో అర్చన చేయించుకుంటున్నా కూడా చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. ఏలినాడు శనికి అసలు హనుమత్ ప్రదక్షిణాలు చేసినంత మేలు ఏవీ కూడా చేయవు. కనుక హనుమత్ ప్రదక్షిణాలు ఏలినాడు శని ఉన్నంతకాలం కూడా మానకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి, చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. పరదేవతానుగ్రహం చేత శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీకు సమస్తమైనటువంటి శుభాలు కూడా చేకూరాలని చెప్పని పరదేవతను ప్రార్థిస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడు దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.